హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 25x44 ఈ డైమెన్షన్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ని చూడబోతున్నాం. అలాగే ఇలాంటి ఇంటిని ఇప్పుడు మనం కట్టుకోవాలనుకుంటే మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి 1100 ఎస్ఎఫ్టీ వస్తుంది. అదేవిధంగా మన సెట్ బ్యాక్లు పోగా 924 స్క్వేర్ ఫీట్లోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది. అదేవిధంగా ఈ 924 స్క్వేర్ ఫీట్కే కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది. అలాగే ఈ కాస్ట్లో బోర్వెల్ అదేవిధంగా పర్మిషన్ అనేది యాడ్ చేయలేదు. ఇది ఒకటి గమనించుకోవాలి. ఫస్ట్ వచ్చి మనం సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 350 నుంచి 370 బస్తాలు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో బస్తా అనేది 280 నుంచి 380 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం అనేది ఒక్కో బస్తా 320 రూపాయలు అనుకుని 350 బస్తాలకు గాను సిమెంట్కి అయ్యే ఖర్చు వచ్చేసి 1,12,000 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనం స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 3 నుంచి 3.5 టన్ను పట్టే అవకాశం ఉన్నది. 1.5 అనేది 59,000 నుంచి 82,000 రూపాయల వరకు ఉన్నదన్నమాట. అదేవిధంగా 1.5 అనేది 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 3.5 టన్నులకు గాను 2,27,500 రూపాయల వరకు మనకి స్టీల్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మనం ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 70 నుంచి 75 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. 1.5 అనేది 1800 నుంచి 2,200 రూపాయల వరకు ఉన్నదన్నమాట. మనం అనేది 2,000 రూపాయలు 1.5 అనుకుంటే కనుక ఈ 70 టన్నులకు గాను 1,40,000 రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మనం రోబో శాండ్ చూసుకుందాం. రోబో శాండ్ వచ్చేసి 25 నుంచి 30 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 600 నుంచి 650 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక ఈ 25 టన్నులకు గాను 16,250 రూపాయల వరకు రోబో శాండ్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర చూసుకుందాం. 40 అయినా కానీ 20 అయినా కానీ 50 నుంచి 55 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 650 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో టన్ను ధర అనేది 700 రూపాయలు అనుకుంటే కనుక ఈ 50 టన్నులకు గాను 35,000 రూపాయల వరకు కంకరకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మనం బేస్మెంట్ రాయి చూసుకుందాం. లేదంటే సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ బేస్మెంట్ అనేది 1,400 నుంచి 1,500 రాళ్ళు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో రాయి ధర అనేది 18 నుంచి 20 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం వచ్చేసి ఒక్కో రాయి ధర అనేది 18 రూపాయలు అనుకుంటే కనుక ఈ 1,400 బేస్మెంట్ రాయికి గాను 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మనం ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి 13,000 నుంచి 14,000 ఇటుకలు పట్టే అవకాశం ఉన్నది. ఒక్క ఇటుక ధర అనేది 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక ఇటుక ధర అనేది 10 రూపాయలు అనుకుంటే కనుక మ్యాక్సిమం ఈ 13,000 ఇటుకలకు గాను 1,30,000 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చి మన డోర్స్ విండోస్ చూసుకుందాం. ఇది వచ్చేసి మొత్తం మనకి 75,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మనకి ఫ్లోరింగ్కి టైల్స్ అయినా కానీ లేదా మార్బుల్స్ అయినా కానీ బాత్రూమ్ టైల్స్కి ఫ్లోరింగ్ మెట్లకి కిచెన్ ప్లాట్ఫామ్కి మొత్తం గాను దగ్గర మనకి 2,000 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఒక ఎస్ఎఫ్టీ అనేది 50 రూపాయలు అనుకోండి కనుక ఈ మార్బుల్స్కి టైల్స్కి వచ్చే ఖర్చు వచ్చేసి 1,00,000 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చి మన ప్లంబింగ్ ఎలక్ట్రికల్ చూద్దాం. టోటల్ ఆల్ మెటీరియల్ ఫైనల్ ఫిట్టింగ్ వరకు 1,18,560 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ మన ఫాల్ సీలింగ్ చూసుకుందాం. ఫాల్ సీలింగ్ వచ్చేసి పార్కింగ్, బెడ్రూమ్, హాల్ ఈ మొత్తం వచ్చేసి దగ్గర మనకు 650 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఈ మొత్తం గాను 58,500 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ మనకి ఐరన్ గేట్కి, సేఫ్టీ ఐరన్ గిర్లకి టోటల్ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ వచ్చేసి 45,600 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్ చూసుకుందాం. మెట్లకి రైలింగ్ వచ్చేసి అదేవిధంగా ఎలివేషన్ గ్లాస్కి ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 36,480 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనం పెయింటింగ్ చూసుకుందాం. పెయింటింగ్ టోటల్ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ వచ్చేసి 1,00,000 రూపాయల వరకు అవుతుంది. ఇవి మనకి మెయిన్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మొత్తం టోటల్ చూసుకున్నాక 12,19,890 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం లేబర్ కాస్ట్ చూసుకుందాం. లేబర్ కాస్ట్ వచ్చేసి ఈ 924 ఎస్ఎఫ్టీకి గాను ఒక ఎస్ఎఫ్టీ అని 320 నుంచి 350 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మనకి తాపీ మేస్త్రి వర్క్ అదేవిధంగా సెంటరింగ్ వర్క్స్ వచ్చేసి 350 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ అనుకోండి కనుక 3,23,400 రూపాయల వరకు తాపీ మేస్త్రికి సెంటరింగ్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మన గుంతలు తీయడానికి మట్టి లెవెలింగ్ మొత్తం వచ్చేసి 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మన కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ చూసుకుందాం. ఇది వచ్చేసి ఫుటింగ్స్కి, కాలమ్స్కి, పింత్ బీమ్కి అదేవిధంగా స్లాబ్కి మొత్తం వచ్చేసి ఒక 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన కార్పెంట్ వర్క్ వచ్చేసి ఒక 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ వర్క్ అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ మొత్తం వచ్చేసి ఒక 55,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన ఫ్లోరింగ్ అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం అనేది ఒక 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఈ మొత్తం టోటల్ చూసుకున్న లేబర్ కాస్ట్ అనేది 5,43,400 రూపాయల వరకు అవుతుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 12,19,890 రూపాయలు ప్లస్ ఈ 5,43,400 ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 17,63,290 రూపాయల వరకు మనకి మెయిన్గా మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అవుతుంది. దీనికి కానీ మనం 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్కి అయినా కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. ఇది వచ్చేసి 1,76,329 రూపాయల వరకు యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ గాను మనకి 19,39,619 రూపాయల వరకు అవుతుందన్నమాట.
ఈ అమౌంట్ అనేది మన స్క్వేర్ ఫీట్ కన్వర్ట్ చేస్తే 924 అసెప్టిక్ గాను ఒక అసెప్టిక్‌కి 2,900 రూపాయల వరకు అవుతుందన్నమాట. అంటే ఒక అసెప్టిక్‌గా మీకు వచ్చేసి 2000 నుంచి 2,100 రూపాయల వరకు గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ బిల్డింగ్‌కి అయ్యే ఖర్చయింది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.